కొలంబియా యూనివర్సిటీలో అడుగుపెట్టిన మొదటి రోజు నుంచే అతనికి విపరీతమైన ఆలోచనలు. తను ఎలాగైనా గొప్పగా చదువుకోవాలి, తన సమాజంలోని మార్పులు తీసుకురావాలి అని. అక్కడే అతను ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, లా అండ్ అడ్మినిస్ట్రేషన్ వంటి అనేక రంగాలలో లోతుగా అధ్యయనం చేశాడు. ఇక్కడే అతను ప్రపంచంలోని ప్రముఖ ఆలోచన పరులతో కలిశాడు. జాన్ డ్యూవీ, ఇతను డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్ తత్వవేత్త. ఇతని ఆలోచనలు అంబేద్కర్ పై బలంగా ప్రభావం చూపాయి. అంబేద్కర్ లో ఉన్న ప్రతిభను చూసి యూనివర్సిటీలో ఉన్న ప్రొఫెసర్స్ కూడా చాలా ఆశ్చర్యపోయేవారట. ఇతను కేవలం చదవడం కాదు, సమాజాన్ని ఎలా మార్చాలి, ఎలా రక్షించాలి అనే వాటిపై రోజు ఆలోచించేవాడు. కొద్ది కాలంలోనే అతను ఎంఏ పిహెచ్డి కంప్లీట్ చేసి అంతర్జాతీయ స్థాయి మేధావిగా ఎదిగాడు. అమెరికా నుంచి తిరిగి ఇండియా వచ్చాక అతని కళలు ఇంకా పెద్దగయ్యాయి. మళ్ళీ లండన్ వెళ్లి చదవాలనుకున్నాడు. ప్రపంచంలోనే అతి గొప్ప విద్యా సంస్థలో ఒకటి అయిన లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో చేరాడు. ఇక్కడ అతను డిఎస్సి ఎకనామిక్స్, బారెట్ లా లాంటివి సాధించాడు. విద్య, చదువు, పరిశోధన ఇవి కేవలం అంబేద్కర్ కి డిగ్రీలు మాత్రమే కాదు, భారతదేశ అణగారిన వర్గాలకు ఇవి ఆయుధాలు. ఇక్కడే అతను ఇలా ఆలోచించాడు. సమాజం నన్ను ఎన్నోసార్లు కిందకి లాగింది, కానీ నేను ఇంకా ఎదుగుతూనే ఉన్నాను. నేను మాత్రమే ఎదగడం కాదు, నా వర్గాన్ని కూడా ఎదిగేలా చేస్తానని నిర్ణయించుకున్నాడు. తన చేతిలో ఎన్నో డిగ్రీలు, మనసులో ఎన్నో కళలు, సమాజాన్ని మార్చాలన్న సంకల్పంతో 1917లో అంబేద్కర్ తిరిగి ఇండియాకు వచ్చేసాడు. కానీ అతనికి తెలియదు, ఇప్పుడు మొదలయ్యేదే తన జీవితంలో అతిపెద్ద పోరాటం అని. లండన్, అమెరికా, ప్రపంచం మొత్తం ఇతనిని మేధావిగా గుర్తించింది. అంబేద్కర్ దేశానికి తిరిగి వచ్చినప్పుడు అతని లక్ష్యం ఒకటే, సమాజాన్ని మార్చడం, అణగారిన వారికి గౌరవం, హక్కులు ఇవ్వడం. కానీ వాస్తవం ఏమిటంటే, విదేశాల్లో చదువుకున్న గొప్ప పండితుడైనా సరే కానీ తన స్వదేశంలో మాత్రం కులం పేరుతో ఇంకా ద్వేషిస్తూనే ఉందనే విషయం తను తెలుసుకోలేకపోయాడు. అతను ఇండియాకు తిరిగి వచ్చాక అతనికి ఇల్లు అద్దెకి ఇవ్వడానికి కూడా భయపడ్డారు. అతనితో నీళ్లు పంచుకోవడానికి సంకోచించారు. అతనితో మాట్లాడాలంటే దూరంగా నిలబడేవారు. దీనికి కారణం ఒకటే, అతను తక్కువ కులానికి చెందినవాడు కాబట్టి. ఇవి అంబేద్కర్ ని ఇంకా తీవ్రంగా సంకల్పవంతుడిగా చేశాయి. దీంతో అణగారిన వారందరికీ తన హక్కును అందించడానికి మూక్ నాయక, లీడర్ ఆఫ్ ది వాయిస్లెస్ అనే పత్రికను ప్రారంభించాడు. తర్వాత బహిష్కృత భారత్ అనే మానస పత్రికను ప్రారంభించాడు.